అదే సూర్యుడు చలికాలం వస్తే అదే సూర్యుని కోసం ఎదురు దేవుడు ఇంకా రాడాయనివరా, ఇంకా చలి పెడుతుంది, ఇంకా ఎండపడి రాదని అనుకుంటారు. ఇవాళ కేసీఆర్ను కూడా అయ్యాల తిట్టుకున్న వాళ్ళంతా, అయ్యాల కేసీఆర్ను కాదని ఓట్లు వేసిన వాళ్ళంతా ఇవాళ కేసీఆర్ కావాలి, కేసీఆర్ కావాలి, దేవుడు కావాలి అని దండాలు పెడుతుంది. రైతులు కాదు, సబ్బన్న వర్గాలు. ఒకటి కాదు, రెండు కాదు, ఆయన చెప్పిన ఒక్క ప్రాజెక్టు కాదు, ఒక పథకం కాదు, అన్ని పథకాలలో అట్టలు ఫెయిల్ ఆయన. అంటే నువ్వు సమైక్య పాలనలో చాలా ఇబ్బందులు పడ్డావు. గత బీఆర్ఎస్ పాలన చూస్తున్నావు, 10 సంవత్సరాలు చూస్తున్నావు, ఎట్లా అనిపించింది? బీఆర్ఎస్ పాలన చూసాను కదా, కంటి నిండా నిద్రపోయినాం మేము. నేనే పోయి తెల్లవారు మోటార్ కాడ పండుకున్నాం. రోజు 3 గంటల కరెంట్, రాత్రి ఇప్పుడు 3 గంటల్లో, రేపు 3 గంటలు. ఆ 3 గంటలు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోద్ది అని కూడా తెలియదు. ఆడికి పోయి స్టార్టర్ పెట్టి మీద తలాప్ చేసి పండుకున్న రోజులు నేను పండుకున్నాను. అట్లా సంవత్సరాల తరబడి పండుకున్నాను. అటువంటి కరెంటులో ఇవాళ కరెంటు 24 hours రెప్పపాటున అయ్యాల కరెంటు వస్తే ఒక వింత, ఇవాళ పోతే ఒక వింత. ఆయన ఉన్న రోజులు పోతారే మా కరెంటు పోయినాదిరా అనేటట్టు చేసిండు ఆయన. ఎవరు? కేసీఆర్. మరి ఇప్పుడు ఎట్లా ఉంది కొత్త పాలన? కాంగ్రెస్ ఇప్పటికప్పుడే కోతలు పెట్టిండ్రు. మీకు తెలుసో తెలుదా, మాకై కోతలు పెట్టారు. 24 hours అన్నారు. మన దాకా 8 గంటలకు ఇచ్చిన కరెంట్ ఇలా 10 గంటలకు ఇస్తారు రాత్రిపూట. అది కోతలు జరుగుతూనే ఉన్నాయి. సరే, ఆయన తిప్పలు ఆయన ఏం పడుతున్నాడోలే కానీ ఇవాళ థర్మల్ పవర్ అదే మన మిరాలు కూడా అవుతారా దామరచర్ల కాడ ఎవరు చేయించారు దాని బునియాది? అన్ని వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆయన శ్రీకారం చుట్టిపోయింది. ఆయన చుట్టిపోయినాక ఇవాళ నువ్వు ఏదో ఓపెనింగ్ చేసుకొని నేను చేసాను. ఆయన చేసిన ప్రాజెక్టులు అన్నీ అంతే, కొన్ని మిగిలిపోయినాయి. వాటిని ఇలా పూర్తి చేసి నేను చేసిన చెప్పుకోవడం పోవడం అది కరెక్ట్ కాదు కదా. ఆయన చేసిన బునియాది అది. ఆయన చేసిన జాతికి కావాల్సినటువంటి మనుగడ కొనసాగించాలి పనులన్నీ అలాంటివి. వాటిని పూర్తి చేయాలి ఎవరైనా సరే. ఒక ఆయన ఏమంటాడంటే ఆయన చేసింది నేను చేస్తానా, ఆయన చేసిన దాన్ని అట్లా పెడదాం, ఇంకోటి చేద్దాం, కొత్త అంటే దాన్ని ఆయన తెచ్చిన డబ్బులు మొత్తం ప్రజాధనం కాదా, అది వృధా కావాల్సిందేనా? అది కరెక్ట్ కాదుగా. ఏ పాలకుడైనా సరే వచ్చిన దాన్ని అది కరెక్టా కాదో చూస్తే దాన్ని పూర్తి చేయాలి. చేస్తే తొందరలో మనకి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. నాగార్జున సాగర్ నీళ్ళనే వాళ్ళు 2 పంటలు తీసుకొని మాకు ఒక్క పంటకు కూడా సరిగ్గా మేము అనుభవించడం. అట్లా ఎందుకు జరుగుతున్నది అంటే హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ నుండి మీటర్ పెట్టాడు, బిడ్డ నీకు ఇచ్చే నీళ్ళు నీకు తీసుకో, మా నీళ్ళు. అప్పటి నుంచి మాకు 2 పంటలకు నీళ్ళు వచ్చినాయి. వాస్తవం ఇది. అది కూడా మిర్యాలు కూడా కోదాడు దాటితే జగేపేట మీదంగా మళ్ళీ వాళ్ళు దిగిపోయారు. మన కాలను కూడా అంత దుర్మార్గంగా తీసుకుపోయారు. ఆ కాలను ఇట్లా తీస్తే ఆలయం నుంచి తీస్తే నల్గొండ, మునుగోడు ఇవన్నీ నగరికలు ఇవన్నీ పారుతాయి అక్కడ. అదే కాలం కింద పారే నీళ్ళని ఆ పాలకులు వాళ్ళు జరిగి ఇట్లా ఇట్లా ఆ కృష్ణానదికి ఎంత దూరం 10-15 కిలోమీటర్ల నుంచే తీసుకుపోయినా అది మొత్తం అట్లే జరిగింది. వాళ్ళదేమో గుంటూరు, బెజవాడ, కృష్ణ ఆయన వారవచ్చు. మాదేమన్నా కృష్ణానది ఒడ్డుగానే తీసుకుపోయినా. అదే బాబా, ఇప్పుడు కేసీఆర్ పాలనలో నీళ్ళకు కావచ్చు, కరెంట్